పిల్లాడందరికీ ఉదయకాల సమయంన ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 6వ అధ్యాయము. ప్రధాన గాయకునికి అష్టమ స్మృతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచుచు అలచియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తెలియజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయువారలారా, మీరందరూ నా యొద్దకు రండి, తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఆమేన్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి బైబుల్ రీడింగ్ అందాలి. కొందరి దగ్గర బైబుల్ లేక చదవలేకపోతున్నారు కనుక అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. అందరికీ అందాలి కనుక లైక్ చేయండి ప్లీజ్.